So read, చదవడము, hear, వినడము, and keep. అది దాచిపెట్టుకోవడం లేదంటే పట్టుకోవడం. Read, మరి చదవడము ప్రకటన గ్రంథము, hear, వినడము, and keep. అది పట్టుకొని నిలబడడం. I'm repeating that నేను మళ్ళీ చెప్తున్నాను, so you'll understand మీకు అర్థం కావడానికి మళ్ళీ 2 సార్లు చెప్పాను. that those are the 3 things ఆ 3 కార్యాలు that John said we must do, మరి ఆ 3 కార్యాలు యోహాన్ చెప్తున్నాడు అవి ఖచ్చితంగా చేయాలి మనమని. that we would do. మరి ఖచ్చితంగా చేయాలి అవి. Read, వినుట, hear, చదవడము, వినడము, and keep. ఆ విన్నదాన్ని గైకోవడము, పట్టుకోవడం అయినది. So that's how you understand the book of Revelation. ఎప్పుడైతే ఈ చదివి విని పట్టుకున్నప్పుడు అవి మిమ్మల్ని అర్థం చేయడానికి సహకరిస్తాయి. John knew those 3 things ఆ 3 విషయాలు యోహానుకు తెలిసినవి would be that what the bride has at the end time. మరి ఈ 3 విషయాలు కూడా చెప్పినాడు కనుక వధువు కూడా ఏ విధంగా ఉండాలనేది చెప్తున్నాడు ఆయన. He knew the end would not come. The end would not come ముగింపు ఎప్పుడైతే వస్తుందో until those 3 things are here on the earth. ఈ 3 కార్యాలు ఉన్నంత కాలం కూడా ముగింపు అనేది రాదు. He said, "Blessed is he దీవించునుగాక that can do those 3 things." ఎవరైతే ఈ 3 కార్యాలు చేస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. Because when you can do those 3 things, ఎప్పుడైతే ఈ 3 కార్యాలు మనం చేస్తామో the time is at hand. ఎప్పుడైతే ఈ 3 కార్యాలు మన వధువు చేస్తుందో అది ఎక్కడ తీసుకుపోతుంది అంటే ముగింపులోనికి తీసుకుపోతుంది. John knew the book was sealed. యోహానుకు తెలుసు ఈ యొక్క పుస్తకము ముద్రించబడింది. And he knew it would stay sealed. మరి ఇవి మనము కూడా ముద్రించబడ్డాము. Until the Lord himself opened the seals. ఈ యొక్క ముద్రించబడింది ఎవరు తెరవాలంటే క్రీస్తు మాత్రమే తెరవాలి. And when Christ opened the seals, క్రీస్తు ఎప్పుడైతే ముద్రలను తెరిచాడో it not only revealed the book of Revelation, మరి ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షతను ప్రకటన గ్రంథాన్ని మాత్రం తెరవడం కాదు కానీ but it revealed the entire Bible. హల్లెలూయా. ఆయనే ఆ ముద్రను మాత్రమే తెరవలేదు కానీ బైబిల్ ఉన్న సమాచారాన్ని అంతా కూడా ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. So in order to keep the word of God, మరి ఈ యొక్క వాక్యమును మనం పట్టుకున్నప్పుడు the first thing that has to happen మరి మొదటిగా ఏం జరిగిందంటే is that you must recognize your day in its message. ఎప్పుడైతే నీవు ఈ 3 కార్యాలను పట్టుకుంటావో నీ దినము ఏంటిది అనేది నువ్వు గుర్తిస్తావు. If you don't recognize your day, మరి నీ దినమును నువ్వు నీ గడియను నువ్వు గుర్తెరగనప్పుడు you won't recognize the importance of the book of